గాయత్రి బోర్వెల్ కెమెరాస్. మనం ఈరోజు ఇండోర్ నుంచి 5 మెగాపిక్సెల్ యోయో ఇంటర్నల్ బ్యాటరీ, దీని లోపలనే బ్యాటరీ ఉంటుంది, అలాంటి కెమెరా తెప్పించాం. దీన్ని అన్బాక్సింగ్ చేసి మనము ఈ యొక్క కెమెరాని చూపించగలుగుతాను. క్యాపు, ఛార్జర్ వచ్చింది, కెమెరా మెటల్ బాడీతో ఉంది, స్టీల్ న్యూ పీస్. దీనికి వీడియో కనెక్టర్, మొబైల్కి కనెక్ట్ చేసుకోవడానికి వీడియో కనెక్టర్, టైప్ సి ఓటీజీ కనెక్టర్ కూడా వచ్చింది. మనకు 1 2 3 4 5 ఐటమ్స్. ఇది ఇంటర్నల్ బ్యాటరీతో నడుస్తుంది, కేవలం మనము వైర్ పెట్టుకోగానే నడుస్తుంది. దీని ఇప్పుడు మెటల్ బాడీతో వచ్చింది. ఇది లైటింగ్ వచ్చేసి 12 ఉన్నాయి. కెమెరా 5 మెగాపిక్సెల్ ప్లస్ మెటల్ బాడీ, ఫినిషింగ్ సూపర్ ఉంది. వెనక సైడు పిన్ కనెక్టర్ ఉంటుంది, క్యాప్ సిస్టమ్ వస్తుంది. క్యాపు మనకు ఎప్పుడైనా ఫిక్స్ కోసం క్యాప్ సిస్టమ్ ఉంటుంది. తర్వాత ఇంకొక ఐటమ్ వీడియో కనెక్టర్, దీని ద్వారా మొబైల్కి కనెక్ట్ చేసుకొని ఇక్కడ మన కేబుల్ కనెక్ట్ చేసుకొని మొబైల్ కనెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఇది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది ఛార్జింగ్ సిస్టమ్. ఇది మన యూఎస్బి అడాప్టర్ ఛార్జర్లో పెట్టుకొని దీనికి ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఇండికేట్గా లైట్ వస్తుంటుంది బ్లూ కలర్గా. సరే, దీన్ని ఒకసారి రివ్యూ చూద్దాం. చలో, 5 మెగాపిక్సెల్ ఇంటర్నల్ బ్యాటరీతో సంబంధించిన కెమెరా మనం రివ్యూ కోసం వచ్చాం. చెక్ చేద్దాం మనం ఒకసారి. ఇది ఫ్రంట్ సైడ్ కనెక్ట్ పెట్టగానే లైటింగ్ సిస్టమ్ వస్తుంది. ఇది ఇంటర్నల్ బ్యాటరీ ఉంటుంది కాబట్టి వైర్ పెట్టగానే లైట్ వస్తుంది. దీనికి ఎలాంటి బయట అడాప్టర్ కానీ పవర్ ఇవ్వడం కానీ ఉండదు. 5 ఫీట్లలో ఏదైతే క్లారిటీ వస్తుందో 1500 ఫీట్ల వరకు అది క్లారిటీ వస్తుంది. సరే, ఈ ఫ్రంట్ సైడు ఇది పెట్టిన తర్వాత మళ్ళీ మనము బ్యాక్ సైడు ఇలాంటి పిన్ కనెక్టర్ ఉంటుంది. ఈ యొక్క కనెక్టర్ వీడియో కనెక్టర్ మొబైల్కి పెట్టుకోవడానికి కానీ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ప్రతి ఒక్కదానికి పెట్టుకోవచ్చు. ఇగో ఇది మన లైట్గా సింపుల్గా ఇట్లా టచ్ చేసుకోవాలా. దాని తర్వాత ఓటీజీ కనెక్టర్ చేసుకొని ఓటీజీ కనెక్ట్ చేసుకున్న తర్వాత మన ట్యాబ్కి కానీ ల్యాప్టాప్కి కానీ ట్యాబ్కి కానీ కనెక్ట్ చేసుకోవాలా. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనము ట్యాబ్లో కానీ మొబైల్లో కానీ ప్లే స్టోర్ ఉంటుంది. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత యూఎస్బి కనెక్టర్ అనే ఒక యాప్ ఉంటుంది. ఈ యాప్ ఓపెన్ చేసి మనం ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మనకు ఇంటర్ఫేసు యూఎస్బి కనెక్టర్ వస్తుంది, రెడ్ కలర్లో ఉంటుంది. యూఎస్బి కనెక్టర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకోవాలా. ఓపెన్ చేసిన తర్వాత ఈ టైప్ సి కానీ ఏ మోడల్ అంటే ఆ మోడల్ దొరుకుతాయి. పిన్ను పెట్టుకోవాలా. పిన్ను పెట్టుకున్న తర్వాత డైరెక్ట్ మనకు కెమెరా అనేది క్లారిటీ కోసం వస్తూనే ఉంటుంది. ఈ యొక్క కెమెరా 5 మెగాపిక్సెల్ క్లారిటీ కోసం ఇంత క్లారిటీ వస్తుంది చూడవచ్చు. మనకు 1000 ఫీట్లు వెళ్ళినా 100 ఫీట్లు వెళ్ళినా కలర్ కెమెరా ఉంటుంది. మనకు ఈ యొక్క కెమెరా 5 మెగాపిక్సెల్తో వస్తుంది. మనకు ఇంటర్నల్ బ్యాటరీతో వస్తుంది. దీనికి ఎంత కేబుల్ అయినా వాడచ్చు. 100 నుండి మొదలు పెడితే 1500 ఫీట్ల వరకు వాడచ్చు. మెకానిక్స్ అందరు గమనించాలి. ఇంటర్నల్ బ్యాటరీ ఇక్కడే బ్యాటరీ ఉంటుంది కాబట్టి నీకు కెమెరా ఎంత డెప్త్ పోయినా ఇక్కడ నుంచి ఇక్కడి వరకే ఇస్తుంది. కేబుల్ మనకు ఎంత డెప్త్ ఉన్నా దానితో ఈ బ్యాటరీతో సంబంధం ఉండదు. మనకు వీడియో రిజల్యూషన్ మాత్రం ట్యాబ్లో నీట్గా ఎక్సలెంట్గా వస్తుంది. ఈ యొక్క కెమెరాకి ఛార్జింగ్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఇది కేవలం మనము ఒక మొబైల్ అడాప్టర్ లాగా మొబైల్ అడాప్టర్ వాడచ్చు. మొబైల్ అడాప్టర్ తోటి ఇది కేవలం ఛార్జింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇట్లా మనకు ఇండికేట్గా బ్లూ లైట్ వస్తుంది. ఫ్యాన్లో పెట్టగానే దీంట్లో ఒక ఎల్ఈడి లాంటిది ఉంటుంది. దీనికి పెడితే ఆటోమేటిక్ ఛార్జింగ్ అవుతుంది. 1 అవర్ నుంచి 2 అవర్స్ దాకా పెట్టుకోవచ్చు. లేదు మనకి ఇంకా అప్డేట్గా కావాలనుకుంటే ఇట్లాంటి ఇండికేటింగ్ టైప్ వస్తుంది. ఇండికేటింగ్ టైప్ ఎలా పనిచేస్తుందంటే మనము ఇది యూఎస్బి ఛార్జర్కి పెట్టుకోవాలా.
దీనికి 1 amps ఛార్జర్ వాడాల్సి ఉంటుంది. 1 amps కానీ 2 amps కానీ. ఇప్పుడు వస్తున్న ఫాస్ట్ ఛార్జర్లు మాత్రం వాడొద్దు. 65 వాట్స్, 125 వాట్స్, 36 వాట్స్ అట్లా ఫాస్ట్ ఛార్జింగ్లు ఉంటాయి. అట్లా వాడొద్దు. ఇది స్లోగా ఎక్కితేనే అది ఎక్కువ లైఫ్ ఇస్తుంది. ఇది మనకు ఛార్జింగ్ అనేది కరెంట్ ఎంత వస్తుంది అనేది 5 వాట్స్ అని వస్తుంది. 5 వాట్స్ అవుట్పుట్ ఎంత ఇవ్వాల్సి ఉంటుంది అనేది ఇది ఆల్రెడీ చెప్తుంటుంది. మనకు ఇది 4.9 వాట్స్ నుంచి 2 వాట్స్ అవుట్పుట్ అవుతుంది. ఈ అవుట్పుట్ 2.0 ఏదైతే ఉందో ఇది మనకు ఈ బ్యాటరీ ఫుల్ కాగానే ఇది జీరోకి వచ్చేస్తుంది. జీరో కాగానే మనకు ఈ యొక్క ఛార్జింగ్ ఎక్కింది, దీనికి సరిపోయింది బ్యాటరీ అని చెప్పేసి ఇది మనం ఇండికేట్గా తెలుసుకోవచ్చు. ఈ యొక్క కెమెరా స్పెషాలిటీస్ ఏంటంటే 1 year 1 సంవత్సరం వరకు 1 time పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఉంటుంది. ప్లస్ మరియు దీనికి సంబంధించి సంవత్సరం వరకు సర్వీస్ ఫ్రీ అనేది ఉంటుంది. తెలంగాణలో ఏకైక సౌత్ ఇండియన్ డీలర్గా అంటే నేను నా యొక్క డీలర్షిప్ గాయత్రి బోర్వెల్ కెమెరాసు. మన దగ్గర ఈ కెమెరాలు ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటాయి. కంపెనీలో ఏ రేట్ అయితే ఉంటుందో అదే రేట్ ఇక్కడ మీకు లభిస్తుంది. ఎలాంటి కమిషన్లు కానీ ఎక్స్ట్రా ఛార్జెస్ కానీ ఏది ఉండవు. కంపెనీ మాకు డీలర్షిప్ ప్రొవైడ్ చేసింది పర్సెంటేజ్ కంపెనీ నుంచే ఉంటుంది. మాకు శాలరీ సిస్టమ్ కానీ పర్సెంటేజ్ టైప్న కానీ మాకు కంపెనీ అందిస్తుంది. మీకు కంపెనీలో ఏదైతే ఉంటుందో ఇక్కడ అదే ప్రొవైడ్ చేస్తుంది. కొంతమందికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. అక్కడ వాళ్ళకి తెలుగు రాదు, మన వాళ్ళకి కొంతమందికి హిందీ రాదు. అట్లా మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం కాకుండా ఈ ఆన్లైన్ పేమెంట్ అయితే ఏది ఉంటుందో ఆన్లైన్ పేమెంట్ ద్వారా కూడా డబ్బులు మోసాలు జరుగుతున్నాయి. అలాంటి మోసాలకు తావు లేకుండా కామారెడ్డి జిల్లాలో అయినటువంటి బీపేట గ్రామంలో మీకు డీలర్షిప్ అందించడం జరుగుతుంది. మన ఇంటి వద్ద ఆఫీస్ తీసాము. ఆఫీస్తో పాటు మన చుట్టూ ఉన్న సామాన్ అంతా కానీ ఈ షాప్లో ప్రతి ఒక్క సామాన్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది ఇంక్లూడింగ్ జిఎస్టీ ప్లస్ సర్వీసు ప్రతి ఒక్క ఐడెంటిఫైగా ఉంటుంది. ఇండియా మార్ట్కి వెరిఫై సప్లయర్ని అట్లానే ప్రతి ఒక్క కంపెనీ ఏదైనా ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ సౌత్ ఇండియా నుంచి డీలర్షిప్ తీసుకున్నాము. మీకు ఎలాంటి అవాంఛనీయం లేకుండా సర్వీస్ కానీ ప్లస్ ఈ యొక్క వస్తువుల క్లారిటీస్ కోసం కానీ వస్తువుల ఐడెంటిఫై కోసం కానీ మీరు ఇక్కడ వచ్చి డైరెక్ట్గా చూసుకొని తీసుకోగలరు. ఈ యొక్క సమయం కేటాయించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు.